13వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. ఉపకారమును ధర్మమును చేయు మర్చిపోకుడి, ఇటు యాగములు దేవునికి ఇష్టమైనవి. హల్లెలూయా. ఎవరికి ఇష్టమైనవేట? దేవునికి ఇష్టమైనవే. ఉపకార ధర్మము చేయ మరిచిపోకండి, ఇటు యాగములు దేవునికి చాలా ఇష్టమైనవని పరిశుద్ధుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. లెటర్ రాస్తా ఉన్నాడండి. అన్ని యాగముల కంటే స్తుతి యాగము, అలాగనే ప్రేమ బిడ్డలారా దేవునికి ఇష్టమైంది ఉపకార ధర్మం, ఇంకా చాలా గొప్పది. అదే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించిన ఆజ్ఞ నెరవేరుతుంది కదండి, అది దేవునికి ఇష్టమైన యాగమట. అందుకని ఉపకార ధర్మము చేయట మర్చిపోకండి. తర్వాత కిందకేమంటున్నాడు చూడండి, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసి ఉన్నవారు వలె మీ ఆత్మలు కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు ప్రయోజనము నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడండర్రా అంటున్నాడండి. మీ పైన ఉన్న నాయకులు అనగా ఎవరో సేవకులు, సంఘ పెద్దలు ఉన్నారనుకోండి. మంచి సంఘ పెద్దలు మిమ్మల్ని అలా చేయండి, ఇలా చేయండి, ఆ పని చేయండి, ఈ పని చేయండి అని చెప్తున్నారనుకోండి. వాళ్ళు దుఃఖపడే విధంగా, సేవకులు దుఃఖపడే విధంగా మీరు నడుచుకోవద్దు. మీ ఆత్మలకు లెక్క చెప్పవలసిన వారై ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కాసి మీ ఆత్మలను చక్కగా నడిపించి దేవునికి లెక్క చెప్పాల్సిన వారై ఉన్నారు కాబట్టి వారిని దుఃఖ పెట్టే విధంగా మీరు ప్రవర్తించొద్దు. మిమ్మల్ని చూసి వారు బాధపడే విధంగా మీరు బ్రతకండి. ఎంత చక్కగా రాస్తా ఉన్నాడండి. మళ్ళీ చదవండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారై ఉన్న వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు. అమ్మో, మీ ఆత్మల పట్ల మేము లెక్క చెప్పాలి కదా, లెక్క చెప్పాలి. మరి వాస్తవమే, మీ అందరినీ మాకు అప్పగించాడు. మంచి కాపరి లక్షణం ఏంటో చెప్పనా? కాపరి లక్షణం ఏంటంటే కాయాలి, చెప్పండి, కాయాలి, మేపాలి, ఏదన్నా వ్యాధిగ్రస్తదైతే దానిని బాగు చేయాలి. హల్లుపడి గట్టిగా. కాపరి లక్షణం అది. అయితే మీ అందరి విషయంలో మాకు దేవునికి లెక్క చెప్పాలి, మీ ఆత్మ విషయంలో. మరి అలాగ మీ ఆత్మల పట్ల మేము లెక్క చెప్పాలని మీ పట్ల మేము భారం కలిగి నడుస్తూ ఉంటే, భారం కలిగి మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటే, మీరు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, మీరు మాకు వ్యతిరేకంగా లేచి మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేస్తూ మమ్మల్ని దుఃఖ పెట్టే పరిస్థితి వస్తే మరి మీ పని ఏమవుతుంది? ఒకసారి ఆలోచించండి. అదే చెప్తా ఉన్నాడు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎంత చక్కగా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనమో. వారు దుఃఖముతో ఏ పని చేయకూడదు. అసలు ఎంత బాధకరమైన విషయం అంటే ప్రేమను బిడ్డలారా, దైవజనులకి దుఃఖ పెట్టే విధంగా సంఘం ఉండకూడదట. ఎందుకని? వారు మీ పట్ల భారం కలిగి దేవునికి లెక్క చెప్పాలని దైవజనుడు అనేక విషయాలలో మీ పట్ల ఎంతో శ్రద్ధ కలిగి మీ కొరకు పరిచారం చేస్తూ ఉపకారం చేస్తూ ఉన్నప్పుడు ఆ సేవకులకి మీరు భారం కాకూడదు, దుఃఖం పెట్టే విధంగా మీరు నడుచుకోవద్దు. వారు చెప్పినట్లుగా మీరు నడుచుకోండి, వారికి అనుకూలంగా ఉండండి అనే విషయాన్ని ఇక్కడ మన పౌలు గారు తెలియజేస్తా ఉన్నాడు. నిజమే, ఈరోజు సంఘాలలో ఆ సేవకులు ఎంతో మంది వాళ్ళు చూసి ఏడ్చే పరిస్థితి వస్తూ ఉంది. వారు సరిగా ఉండరు, అవతల వారే సరిగా ఉండరు. నేను చెప్తున్నాను కదా, మీకు అర్థమయ్యే విధంగా చెప్తా వినండి. ఎన్నోసార్లు సంఘాన్ని చూసి, అయ్యో ఈ సంఘములో వీళ్ళు వ్యతిరేకంగా లేచి వచ్చే వాళ్ళని రానియకుండా, చేసే వాళ్ళని చేయనీయకుండా ఈ సంఘాన్ని ఇలా చెల్లాచెదురు చేస్తున్నారే అని చెప్పి వారి కోసం సేవకుడు ఎన్నిసార్లు ఏడిస్తే, ఆ ఆత్మ ఏడుస్తూ ఉంటే దేవుని కోపం ఎవరి మీదకి వస్తుంది? మీరు ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా.
సంఘములో మనము సంఘ కాపరికి భారంగా ఉండకూడదు. ఆ భారములో కొంచెం మనం పాలు పంపులు పొందుకునేటట్టుగా ఉండాలి. ఎప్పుడు గట్టిగా ఆలోచించారా? ఈ రోజున చాలా మంది సంఘములో, ఎన్ని సంఘాలలో కొంతమంది చూస్తూ ఉన్నాం, సంఘ కాపులు చెప్తున్న మాట ఏంటంటే, అన్నా మనం చెప్పినట్టు వారు వినట్లేదు, వాళ్ళు చెప్పినట్టు మనం వినాల్సి వస్తుందన్నా అన్నారు. ఇప్పుడు నేను మేము ఒక మాట చెప్తా వినండి. సంఘ కాపురు చెప్పినట్టు మనం వినాలనా, లేదా సంఘం చెప్పినట్టు కాపురు వినాలనా? దేవుడు చెప్పినట్టు మనం వినాలనా, మనం చెప్పినట్టు దేవుడు వినాలనా? ఆలోచించండి ప్రేమ బిడ్డలారా. చాలా సంఘాలలో జరుగుతున్న తంతి ఇదేనండి. దుఃఖముతో, వేదనతో వారి ఆత్మలు కాయిస్తే అది మీకు ప్రయోజనం కాదు. సేవకుడు ఎప్పుడు సంతోషంగా మిమ్మల్ని కాయాలి. సేవకుడు మీ కొరకు సంతోషంగా వెళ్ళాలి. కొన్నిసార్లు చెప్తున్నాను, మీరు ఏమనుకోబాకండి, అన్నెందుకు ఇలా చెప్పాడు అనుకోబాకండి. భారీ ఎత్తున పెట్టుకోవాల్సినంత భారీ ఎత్తున పెట్టేస్తారండి. కనీసం ఆయిల్కి, డీజిల్కి కూడా సేవకులకి ఇవ్వకుండా పంపిస్తారండి. ఆ సేవకుడు ఆనందంతో పోతాడా, సంతోషంగా పోతాడా? చెప్పండి ప్రేమ బిడ్డలారా. భారీ ఎత్తున సభలు పెడతారండి కొంతమంది, కానీ సేవకునికి ఛార్జీలు కూడా సరిగా ఇవ్వకుండా పంపిస్తే ఆ సేవకుడికి క్షేమంగా సంతోషమేనండి? మీరు ఆలోచించండి. ఒకవేళ ఈ విషయం, నేను కానుకల విషయం ఎప్పుడు నా తల్లి నేను ఎప్పుడు అడిగరగం మిమ్మల్ని, దక్షిణ భాగాల గురించి అవి ఇవ్వండి అని ఏ రోజు చెప్పారగం మీకు అది తెలుసు, అది సత్యం. దేవుడే దానికి సాక్ష్యం. నేను చెప్తున్నా వినండి. బైబిల్లో చెప్తున్నాడు, ఒక్కొక్క సేవకుడు గుప్పిలు విప్పి ఆ సంఘము ఆ సేవకుని పోషించాలండి. కొంతమంది చెప్తున్నాను, మన గురించిగా చెప్తుంది, కొంతమంది సేవకులు బాధలు, వాళ్ళ బాధలు వింటుంటే ఎంత హృదయం తరుక్కుపోతా ఉంది. అన్నీ వదిలిపెట్టి దేవుని పిలుపు కొరకు, దేవుని సేవ కొరకు, బంధువులు, స్నేహితులు అన్నీ వదిలిపెట్టి, వారికి ఉన్న పని బాటను వదిలిపెట్టి, వారి సంపాదన వదిలిపెట్టి, సంఘముల కొరకు, సంఘ ఆత్మల కొరకు సేవ చేస్తూ, వారిని కాస్తా ఉన్న వారికి కంటి నిండా, కడుపు నిండా అన్నం ఉండాల్సింది కంటి నిండా కన్నీరు పెట్టిస్తున్న సంఘాలు ఉన్నాయండి ఈ రోజున. వాస్తవం. మీరు తప్పుగా అనుకోబోకండి. స్థానికంగా నీ తలనొప్పి వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా మీకోసం ఏడ్చి ప్రార్థన చేసేవాడికేమో ఏ మాత్రం సహకారులుగా సహాయం అందిరు, కానీ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి అందిస్తారండి. ఇల్లు ఎంత మంచి భక్తులు ఇల్లు. నీ కాపరి నీ కోసం ఎంత బాధపడతాడో ఒక మాట చెప్తా విను. నీ కుటుంబంలో ఎవరికన్నా బాగలేకపోతే నీకు ఒక్కదానికే బాధ ఉంటుంది, కానీ కుటుంబం అనేది ఎన్ని కుటుంబాలు సంఘములో ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి బాగలేకపోయినా ముందు బాధపడేది సంఘ కాపరి. మీకు విషయం చెప్తా వినండి ప్రేమ బిళ్ళారా. 2 రోజులు వాళ్ళ అమ్మగారికి కొంచెం ఆరోగ్యం బాగలేకపోతే ఇద్దరం కారు వేసుకుని వెళ్ళాం, పలకరించొద్దామని వెళ్ళాం. ఒక రోజన్న అక్కడ ఉందామని వెళ్ళాం. వెంటనే ఒకటేమైన ఫోన్లు వచ్చేసాయి. ఒక్క నైటేనండి ఆడుంది. మేము మళ్ళీ యథాస్థితిగా పరిచర్య కొరకు పరుగెత్తుకుంటూ అన్ని వదిలిపెట్టుకుని అడావుడిగా వచ్చేసి మళ్ళీ సువార్త పనిలో పరిగెత్తాం. మీకు విషయం చెప్పున, కుండ నిండా అన్నం ఉన్నా కడుపు నిండా తినకుండా అందరూ ఏసీ రూములలో బెడ్ల మీద హాయిగా నిద్రపోతా ఉన్నా, ఉపవాసం ఉండి, మీలో ఎవరికి ఏ బాధ వచ్చినా కన్నీరు కార్చి నా బిడ్డలయ్యా, నా సంఘ బిడ్డలయ్యా అని మీరు హాస్పిటల్లో ఉన్నా ఆడికి పరిగెత్తుకుంటూ వచ్చి, ఇంట్లో బాగలేదన్నా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి, మీరు పొలం అంటే పొలం కాడికి వచ్చి ప్రార్థన చేసి, బంకు అంటే బంకు కాడికి వచ్చి ప్రార్థన చేసి, ఎండనక వాననక ఇన్నిటి విషయంలో ఎక్కడ నా విశ్వాసులకు ఇబ్బంది కలగకూడదని కన్న బిడ్డలను వదిలిపెట్టి, భార్య పిల్లలను వదిలిపెట్టి, భార్య బిడ్డల బాగుబోగులు చూసుకోకుండా, శరీర సంబంధమైన సుఖభోగాలను చూసుకోకుండా, పిల్లల బాగుబోగు చూసుకోకుండా, ఎప్పుడు బట్టినా ఊరేగుతూ సంఘము నా సంఘ బిడ్డలన్నీ అన్నిటిని వదిలిపెట్టుకొని మీకోసం ప్రయాసపడేవాడనండి కాపరి. కొడుగడిగా చెప్పట్టు. అలాంటి వారికి దుఃఖమును కలుగజేయకండి, అది మీకు క్షేమము కాదు. మీ కాపరి మిమ్మల్ని చూసి ఎప్పుడు సంతోషించాలి, కానీ దుఃఖముతో మిమ్మల్ని కాయకూడదు. ఆలోచించారా? ఏనాడైనా భారీ ఎత్తున పెడతాను పనుసున్నాడా, భోజనాలు అంటావు, 40,000 అంటావు, 50,000 అంటావు, ఎంతో అంటావు. సంఘ కాపరికి వచ్చేవరకు నీకు షీపు కనపడతాడు కదా, ఆయిల్కి కూడా ఈకుండా పంపించేస్తాడు. నీకంటే పొలం ఉంది, వ్యాపారం ఉంది, నువ్వు ఎట్టని పోషించుకుంటావు. మరి సంఘమే కదండి ఆయనకి పొలము పంట, ఇట్నుంచి రావాలి.
చెప్పండి. ఎట్నుంచి తినాలి, ఎట్నుంచి కుటుంబాన్ని భార్యని పోషించుకోవాలి, మిమ్మల్ని చూడాలి. ఇలాగన కొన్ని సంఘాలలో ఉన్నారు. అలాగనే మీరు పర్లేదులేండి, మీరు నా చాలా మంచి ఆత్మీయ కుటుంబాలు, మీరు మిమ్మల్ని గురించి మాట్లాడట్లేదు. కొన్నిసార్లు సేవకులుగా మేము కలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్తుంటే వాళ్ళ బాధలు వింటున్నప్పుడు గుండె తరుక్కుపోతూ ఉంటుంది. ఒక సంఘ కాపరికి ఒక స్త్రీ ఏం చేసిందంటే ఇల్లు ప్రార్థనకి స్థలం పైన పెట్టుకోమని చెప్పిందట. పెట్టుకున్నాడు. పాపం జరిగిస్తూ ఉంటే ఎక్కడో ఇంకొక సేవకుని గారించి మాటలు విని ఆడికి పోవాలని ఇల్లు ఖాళీ చేయి అని సేవకుని మీద తిరుగుబాటు చేసి గొడవ పెట్టుకున్నారట. ఆయన అంటాడు, అన్నా వాళ్ళు బాగలేకపోయినా, బాధలో ఉన్నా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా వారి కోసం 24 గంటలు ప్రార్థన చేసి కన్నీరు కార్చి ఉపవాసాలు ఉండి చేస్తే ఎవరో సేవకుని మాటలు విని ఎక్కడికో వెళ్ళాలని నాకు వ్యతిరేకంగా శత్రువుగా మారి నా మీద గొడవకొచ్చి నన్ను ఖాళీ చేస్తావా చేయవని ఇబ్బంది పెడితే అన్నా, అప్పుడప్పుడు నా ఇంట్లో ఉన్న మా భార్య దగ్గర ఉన్న బంగారం తాకట్టు పెట్టి స్థలం కొనుక్కుని అవతలకి వెళ్ళిపోయానన్నా అన్నాడు. మీ ఆత్మలో కాసే వారికి దుఃఖ పెడితే మీకు అది ప్రయోజనమా? ఆలోచించండి. ఎక్కడుందండి న్యాయమో? ఎక్కడుంది చెప్పండి? తన సొంత బిడ్డలను వదిలిపెట్టి, సొంత గ్రామాన్ని వదిలిపెట్టి, భార్య బాగుబోగులు చూడకుండా, పిల్లల బాగుబోగులు చూడకుండా నా సంఘమే సర్వస్వం అనుకొని సంఘం కోసం 24 గంటలు ఆ మోపున త్యాగం చేస్తూ సహాయపడుతున్న సేవకుల్ని దుఃఖపెట్టే, బాధ పెట్టి అది మనకు మేలవుతుందా అమ్మా? ఆలోచించండి. కొంతమంది అలాగనే ఉన్నారు. అందుకని ఏమంటున్నాడు చూడండి, మీ పైనున్న నాయకులు ఉన్న వారికి లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు ప్రయోజనం ఇచ్చి నిష్ప్రయోజనమే కదా. అంటే మీ సేవకుడు దుఃఖముతో మీ దగ్గరకు వచ్చి పరిచర్య చేసి దుఃఖముతో వెళ్ళిపోతే అది మీకు ప్రయోజనము కాదు, అది నిష్ప్రయోజనము. హల్లుపడి గట్టిగా ప్రేమను బిడ్డలారా ఆలోచించండి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే అర్థం ముందులే ఒత్తి రావచ్చేటప్పుడు పెట్టేసేస్తాం ప్రార్థన, వచ్చేసి లేకపోతే లేదు, ఈయన కాకపోతే ఇంకొక ఆయన, ఈ చర్చి కాకపోతే ఇంకొక చర్చి అనేవారు కూడా లేకపోలేదు. ప్రేమను బిడ్డలారా, నీ సంఘ కాపరి కన్నీరు పెడితే నీకు అది క్షేమము కానే కాదు. నీ సంఘ కాపరి తర్వాత నేను ఎక్కడికైనా మీటింగ్ వెళ్తా కదా, నన్ను కూడా పిలుస్తారుగా. ఎడన కుటుంబ ప్రార్థన పెట్టాక రమ్మంటే నేను అడుగుతాను, మీ సంఘ కాపరిని చెప్పావా? మీ సంఘ కాపరి పర్మిషన్ ఓకేనా? నేను రావటానికి మీ సంఘ కాపరికి ఇష్టమేనా అని అడుగుతా. ఆయన బాధపడితే అది నీకు నాకు ఇద్దరికి కూడా క్షేమము కాదు. హల్లుపడి గట్టిగా, అది సేవకుని యొక్క లక్షణం. ప్రేమన దేవుని సంఘము ఆలోచించండి. ఈ రోజున కొన్ని సంఘాలలో సేవకుడు దుఃఖముతో పరిచర్య చేస్తా ఉన్నాడు. ఆ సంఘం ఎన్నాళ్ళున్నా వర్ధిలనే, ఆ కుటుంబాలు వర్ధిల్లవు. ఆలోచించండి. నీ కోసమే అన్నిటిని వదిలిపెట్టుకొని, అన్ని సుఖభోగాలు వదిలిపెట్టుకొని, కుటుంబ బాగుబోగులు చూడకుండా 24 గంటలు మీ క్షేమం కొరకే కన్నీరుగా ప్రార్థన చేసి మీ ఆత్మలకు నేను అక్కడ లెక్క చెప్పాలని బాధ్యత కలిగి, భారం కలిగి సేవ చేస్తున్న సేవకుల్ని మీరు దుఃఖ పెట్టద్దు, వారిని బాధ పెట్టద్దు. ప్రేమను బిడ్డలారా ఆలోచించండి. దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఫైనల్గా మనం దేవుని విషయంలో మంచిగా నడుచుకున్నప్పుడు దేవుడు మనకు చేస్తున్న 3 విషయాలు చెప్పి నేను త్వరగా ముగిచేస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకరు తీయండి. 1 కొరింథీ 15:58 వచనం ఒకరు తీయండి. నేను చెప్పిన మాట గుర్తుందా? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఒకరు తీయండి. 1 కొరింథీ 15:58 వచనం ఒకరు తీయండి. త్వరగా మనం ముగిచేద్దాం. కాబట్టి మనకు సహాయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడలను మేలు చేద్దాము. కొట్టుగడిగా చోపట్ల ప్రేమ బిడ్డలారా, విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మనము మేలు చేద్దాం. ఎప్పుడట? మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేద్దాము. దేవుని యొక్క సమయము దొరికిన కొలది విశ్వాస గృహమునకు చేరిన వారు. విశ్వాస గృహం ఏమిటి? దేవుని మందిరం. చేరిన వారు ఎవరు? విశ్వాసులు. వారికి ఏం చేయాలంట? మనము తోటి విశ్వాసికి మనం ఏం చేయాలట? ఉపకారము, సాకారము లేక మేలు
ఏదో నీ చేతనైన విషయంలో అన్ని విషయాల్లో వారికి సహాయపడాలి. ఈ సంఘములో, మన సంఘములో ఎవరైనా బలహీనులై రోగస్తులుగా ఉండి కనీసం హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉండి లేదా ఆ ఇబ్బందుల నుండి బయటికి రాలేని దీనస్థితిలో ఉంటే సంఘమంతా నడుము కట్టుకొని మన సహోదరి పడిపోయింది, లేవలేని స్థితిలో ఉన్నది, ఆమెకి ఏదో ఒక విధంగా మనం సహాయపడదాం పదా అని చెప్పి సమయం కుదిరినప్పుడల్లా వెళ్ళి ఆమెకు మనం మేలు చేయాలి. కొడుగడిగా చప్పట్లో. సంఘం అంటే ఒక కుటుంబం. సంఘం అంటే ఒక కుటుంబం. ప్రేమ బిడ్డలారా, నీ కుటుంబ సభ్యులలో ఎవరికైనా బాధ వస్తే నువ్వు ఉరకవా? నీ పక్కన పెట్టి పరిగెత్తవా? ఎంతో కొంత నీకు ఉన్న దాంట్లో సహాయం చేయడానికి ముందుకు రావా? నీ చేయి చాపి వారికి హెల్ప్ చేయవా? అలాగనే సంఘములో ఉన్న వారిలో ఎవరైనా బలహీనులై ఉంటే వారికి మనం సహాయపడాల్సిందే. ఈ విషయంలో మిమ్మల్ని మరోసారి మెచ్చుకోవాల్సిందే. సంఘములో ఎవరైనా ఒక అమ్మాయి బాగలేదు, ఆమె పరిస్థితి బాగలేదు, ఎట్నుంచి ఎటు సహాయం లేదన్నప్పుడు నాతో పాటు మీరు కూడా చేయి చాపారు, వారికి సహాయం చేయడానికి నాతో పాటు అండగా నిలబడ్డారు. మిమ్మల్ని అభినందిస్తూ దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాను. హల్లెలూయా. అలాగే ఎంతో మందికి మనము మన చేతనైన సహాయాన్ని చేయగలిగాం. ఇంకొక విషయంలో చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి. 15వ అధ్యాయం 58వ వచనం చదువుతల్లి. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తినై ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. మీ ప్రయాస ప్రభునందు వ్యర్థము కాదు. మీరు ఏదైతే సహకరించారో, ఏదైతే హెల్ప్ చేశారో, ఏదైతే ఉపకారం చేశారో, మీరు దేని కొరకైతే మీ విశ్వాసుల కొరకు వెళ్ళి మీ పనులు మానుకొని వారి హెల్ప్ చేయడానికో, సహాయం చేయడానికో, లేదా పరిచర్య చేయడానికో, మందిరంలో లేదా సువార్తపరమైన సహాయం చేయడానికి వచ్చారో, మీరు పడిన ప్రయాస వ్యర్థము కాదు. గొడగడిగా చప్పట్లు ప్రేమ బిడ్డలారా. భూమి మీద సూర్యుని కింద జరుగుతున్న ప్రతి పని, ప్రతి ప్రయాస వ్యర్థము 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 అన్నాడు ప్రసంగి గ్రంథకర్త. కానీ దేవుని కొరకు ప్రయాసపడితే అది వ్యర్థము కాదు. దేవుని పరిచర్య కొరకు ప్రయాసపడితే అది వ్యర్థము కాదు. దేవుని సువార్త కొరకు పరిచర్య కొరకు ప్రయాసపడితే వ్యర్థము కాదు. దేవుని బిడ్డలకు ఏదైనా సహాయపడటానికి నువ్వు ప్రయాసపడితే అది వ్యర్థము కాదు. అది ఖచ్చితంగా నిలబడుతుంది. ఎందుకని అర్థం కాదు అంటున్నానంటే, నువ్వు చేసినది నేనైనా మర్చిపోతానేమో, కానీ దేవుడు మర్చిపోడు. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో అదే అన్నాడు. చదవండి ఒక్క మాట. ఎందుకు మీ ప్రయాస వ్యర్థము కాదు అన్నాడో ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. ఏమంటారు? మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపకారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత ఆయన తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. సహాయం పొందిన వాడన్నా మర్చిపోవచ్చేమో గాని నీ చేతుల ద్వారా సహాయం పొందిన వాడైనా మర్చిపోతాడేమో, కానీ ప్రభు నామమును బట్టి నువ్వు ప్రయాసపడి వారికి ఏదైతే హెల్ప్ చేసావో, ఏదైతే సహకారిగా ఉన్నావో, ఏదైతే సహాయం చేసావో, అది మర్చిపోటుకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీకు విషయం చెప్తా, చేసిన వారిని చేసిన వారే అనాలి. ఎప్పటికైనా పరిచర్యలో మొట్టమొదటిగా అమ్మకి ఎంతగానో సపోర్ట్గా సహకారిగా ఉంది. తర్వాత గార్డంకులు చాలా సహకారిగా ఉన్నారు. తర్వాత అమ్మ సేవ చేస్తున్న సమయంలో సుబ్బయ్య బాబాయ్, జయమ్మ ఆంటీ, ఏగం పెన్నామ, ఇంకా కొంతమంది స్త్రీలు సహకారులుగా ఉన్నారు. తర్వాత రాను తర్వాత ఏమైంది అంటే, వీళ్ళందరూ కొంచెం డౌన్ అయిపోయి కొంచెం దూరం అవుతుండగా మళ్ళీ నాగరాజనని, వెంకట్రావు, ఇంకా కొంతమంది సంఘములో యవనస్తుల బిడ్డలు లేపుకున్నాడు. చాలా వరకు వాళ్ళు కూడా చాలా వరకు సపోర్ట్గా ఉన్నారు, సహకారులుగా ఉన్నారు. మన సంఘానికి, మన మినిస్ట్రీకి నడుంగట్టుకునే సహకారులుగా ఉన్నారు. ఇంకా నేను అందరి పేర్లు చెప్పలేదని మీరు బాధపడకండి. కొంతమంది సహకారులుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పడానికి నాకు టైం సరిపోదు. అయితే దేవుడు, ఒకవేళ నేను మర్చిపోవచ్చు, నా తల్లిగారు మర్చిపోవచ్చేమో, కానీ
నా కుటుంబీకులు మర్చిపోవచ్చేం, కానీ మర్చిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కొడుకడిగా చప్పట్లు ప్రేమ బిడ్డలారా. పరిచర్యలో రాముల చోదిన అమ్మలు పొన్నామలు చాలా మంది ఎవరు కుదిరినప్పుడు వాళ్ళు సహకారం చేసి వచ్చారు, పనికి వచ్చారు. వాళ్ళందరూ కూడా పరిచర్యలో ఉన్నారు, నేను కాదంటలేదు. అయితే ఒక విషయం చెప్తా, నాగరాజు అన్న విషయంలో దేవుడు ఎంతగానో దీవించాడంటే, సంఘానికి సహకారిగా, ఉపకారిగా, సపోర్టుగా నిలబడటం వలన దేవుడి రోజు ఉన్నతమైన స్థితిలో వారిని, వారి కుటుంబాన్ని ఉంచాడనటంలో అతిశయస్వాదమేం కాదు. ప్రేమ బిడ్డలారా, దీవించాడు, ఖచ్చితంగా దీవిస్తాడు. అలాగనే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్కరు సంఘ పెద్దలుగా ఉన్నారు. ఎల్లుర్తిలో ఏసన్న మనకు సంఘ పెద్దగా, మేము పోయినప్పుడల్లా నడుము మీద వేసుకుని అన్నీ ఆయనే చేస్తాడు. ఇక్కడికి వెళితే మనోళ్ళు కొంతమంది ఉన్నారు, రణశంతలో మనోళ్ళు ఉన్నారు, సంఘ బిడ్డలు. అలాగనే ఏకినాంపేటలో సీన్ బాబాయి మౌలాలి మా పెదమ్మ గారు ఉన్నారు. కేపీ గూడెంలో మా మామూలు. అలాగా మరి మించలపాడులో ధనలక్ష్మి అనే ఒక ఆమె ఉంది, సపోర్ట్గా, సహకారిగా. మరి కాకినాడలో మన తల్లులు ఉన్నారు కొంతమంది, చిన్నంకరమ్మ, పెద్దంకరమ్మ. ఇలా ఎక్కడో ఓసాట సంఘానికి సహకారులుగా ఉంటూ, సేవకులకి ఎంతగానో సహకారులుగా ఉంటూ, సపోర్టుగా ఉన్న వారందరినీ దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోనే ఉంచాడు. కొడుగడిగా చప్పట్లు ప్రేమ బిడ్డలారా. వీళ్ళందరి పేర్లు చెప్పడానికి కారణం అదే. నేను అదే అంటాను, మీరు కొన్నాళ్ళు చేశారు, మీరు చేసిన సేవ, మీరు చేసిన పరిచయం, మీరు ఏదైతే చేశారో అది మర్చిపోటుకు దేవుడు అన్యాయస్తుడు కాదో, ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆయన. దేవుని పనిలో, దేవుని మందిరంలో, పరిచయంలో ఇప్పుడు ఎక్కువగా మనకి బాలస్వామి కూడా సపోర్ట్గానే ఉంటున్నాడు, సహకారిగా ఉంటున్నాడు. మరి నవీను, మరి నేను ఎక్కడికి వెళ్ళకపోతే ఆయన వెళ్తా ఉన్నాడు. ఇంకా జంగాల వెంకటేశ్వరు, కొంతమంది ఇప్పుడు టీం, మళ్ళీ ఇప్పుడు ఇంకొక బ్యాచ్. అలాగన వారి వారి ఫీల్డ్లలో, వారి వారి పాత్రలో, ఎవరికి తగిన పని వారిలో. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. సంఘములో అందరూ సమానులే, కానీ ఎవరి పీరియడ్లో వారు, ఎవరికి పాత్ర, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తా ఉన్నారు. దేవుడు వాడుకుంటున్నాడు. కొట్టుగడిగా చప్పట్లో ప్రేమ బిడ్డలారా. వాస్తవానికి బాలుస్వామి డైలీగా పనికి వెళ్తే నెలకు ఒక 15,000 వస్తాయి. ఏ కొట్లో గుమ్మస్తాకి పోయినా లేదా ఏదైనా షాప్ పెట్టుకున్నా వాడికి వస్తాయి. కానీ ఆడు ముందు అలా ముందుకు రావటానికి కారణం వారి తల్లి, నా చెల్లెలు లక్ష్మి. నా కుమారుడు నాకేం రాకపోయినా పర్లేదు, అన్నం పట్టి అన్న పరిచర్యలో ఉంటే చాలు అని చక్కగా ఆ బిడ్డని ప్రోత్సహిస్తూ ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి ఎక్కడికన్నా అక్కడికి నిద్ర, నాకు సొంత కొడుకన్నా ఆ మాట వింటాడో విండో అర్థమవుతుందా, పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈరోజు యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఇవన్నీ వీడియోలు చేయటం కానీ, పెట్టడం కానీ, దేవుని పని కొరకు పరిచారకుడుగా బిడ్డని ఆనాడు పౌలు తర్వాత తిమోతిని లేదా అలాగ ఉపయోగించుకున్నాడో అలాగూ దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. కొట్టుగడిగా చప్పట్లు. అలా సాకారులుగా ఉన్న వారికి కూడా మీరు ఏం చేయాలట, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాల్సి వచ్చినప్పుడు హెల్ప్ చేసి వారిని ఎంకరేజ్ చేయాలి. మేము చేయలేకపోతున్నాం, మాకు కుదరట్లేదు, నువ్వు వెళ్తున్నావు వెళ్ళు అని చెప్పి వారిని ఇంకా ఎంకరేజ్ చేయాలి. కానీ రెండు కార్లకి ఆయిల్ మెయింటెనెన్స్ చేయలేక, టైర్లు వేయలేక, వాటికి వేయలేక గొల్లైపోతున్నా. నా పని నాకు సరిపోతుంది. మెయింటెనెన్స్ ఎంత అనుకుంటున్నారు మీరు? అనుకుంటున్నారు అసలుకి కరెంటు బిల్లు నెలకు వచ్చేసి 2,000 వస్తుంది చర్చికి. ఏమా ఎక్కడికైనా వెళ్తే ఆయిల్కి కూడా కొన్నిసార్లు అందని పరిస్థితి, సొంత జోబులో పెట్టాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దేవుని కొరకు పెడుతున్నాం అబ్బా, దాని గురించి చెప్పుకోవటం కాదు. అయితే మీరు 4 రూపాయలు పెట్టినా, కష్టం పెట్టినా, నా పిల్లలకి ఏదో రోజున దేవుడు మళ్ళీ తిరిగిస్తాడు గిఫ్ట్గా. దేవుడికి ఇచ్చిన రూపాయి కూడా మళ్ళీ ఇటు పోదు. అయితే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ పిల్లలు కూడా దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు నడుము గట్టి ఖాళీ టైంలో, స్కూల్ లేనప్పుడు, పని లేనప్పుడు ఆ పరిచర్య చేయడానికి ఎంకరేజ్ పంపిస్తే రేపు వాళ్ళే బలవంతుని చేతుల బాణములా నీ బిడ్డలు కూడా వాడబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు మన అంశం ఏమిటంట, ఉపకార ధర్మము చేయు మర్చిపోకండి. అన్ని యాగముల కంటే ఈ యాగము చెప్పరేమండి దేవునికి ఇష్టమైనది, ఇది చాలా గొప్పది. కాబట్టి పరిచర్యలో, దేవుని మందిరంలో ఎవరెవరు పాత్ర వాళ్ళు పోషించాలి, ఎవరు తగిన పని వారు చేయాలి. నేను చేసే పని నేను చేయాలి, నువ్వు చేసే పని నువ్వు చేయాలి. ఇంట్లో ఎన్నో వంట సామాన్లు ఉన్నాయి. ఏమా వంట సామాన్లు ఉన్నాయి. గ్లాస్కి దేని ఏ పని చేయాలి? ఇది మంచినీళ్ళు, వాటర్కి. బకెట్
బకెట్, బిందె ఉంటుంది, బిందె. అలాగనే పాత్రలు, ఇంట్లో ఉన్న పాత్రలు దేనికి ఏది ఉపయోగించుకుంటామో దేవుడు మనల్ని కూడా అలాగనే ఉపయోగించుకుంటాడు. ఈ సంఘం అనే వ్యవస్థ, ఈ మినిస్ట్రీ అనే పరిశుద్ధాత్మ గాస్పల్ మినిస్ట్రీస్ ఈ వ్యవస్థ ముందుకు వెళ్ళాలంటే ఒక్కడ వల్లే కాదు, మీరు మీ చేతనైనంత వరకు సాకారులుగా సువార్త పనిలో సపోర్టుగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, అలా చేస్తే ఖచ్చితంగా దేవుడు అన్యాయస్తుడు కాడు అని మర్చిపోకుండా మీరు మరి ఉన్నతమైన స్థితిలో నిలబడతాడు. ఈ మాటలు దేవుడు మనందరి వినికిల్లో దీవించునుగాక. పీబే ఏ విధంగా సంఘ సాకారులుగా ఉందో ఆమె, అలాగనే ఆమె పేరు బైబిల్లో ఎక్కినట్లుగా మీ పేర్లు కూడా అలాగే ఎక్కినట్లుగా ఖచ్చితంగా మీరు సాకారులుగా ఉండాలి. మీ అందరికీ తెలియజేస్తే ఈ మాటలు దేవుడు మనందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను నాయనా. ఇదిగో ప్రభువా, సంఘములో ఏ విధంగా సాకారులుగా ఉండాలనో, ఉపకార ధర్మము మేము ఎలాగూ చేయాలనో, సంఘ కాపరులు ఏ విధంగా దుఃఖపడకుండా మమ్మల్ని పరిపాలన చేయాలో, మా ఆత్మలు కాయాలనో, సంఘ కాపరుల గురించి కూడా కొన్ని విషయాలు నేర్పించావు. ఎన్న వాక్యం బిడ్డల హృదయాలు లోతుగా నాటబడి 30 60 100 ఫలించుట కృప దయచేయమని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, మైక్ ద్వారా వాక్యమైన ప్రతి బిడ్డలను దీవించండి. మందిరంలో ఉన్న ప్రతి బిడ్డలను మీరు ఆస్వాదించమని త్వరలో రానున్న యేసుక్రీస్తు నామములో బహువినయముతో బహుభయముతో బతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి గారు. ఆమేన్. జీవించువాడు యేసు, జీవింపచేయును క్రీస్తు. జీవించువాడు యేసు, జీవింపచేయును క్రీస్తు. జీవపు వెలుగై నడిపించువాడు, జయ జీవితమే వసగును యేసు. జయ జీవితమే వసగును యేసు. హల్లెలూయా, 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 స్తుతి స్తోత్రము. హల్లెలూయా, 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 స్తుతి స్తోత్రము. జీవించువాడు యేసు, జీవింపజేయును క్రీస్తు. కలగంటినే యాకోబు కనులందున రమణీయం. కనిపించనే నా ప్రభు మహిమ, కరుణించనే ప్రార్థించగా. రమణీయ రూపుడా, కలువరి నాదుడా, కమనీయ రూపుడా, కలువరి నాదుడా. జీవితాంతము నీ సేవలో జీవించెదను నా యేసయ్య. జీవితాంతము నీ సేవలో జీవించెదను నా యేసయ్య. హల్లెలూయా, 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 స్తుతి స్తోత్రము. హల్లెలూయా, 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 స్తుతి స్తోత్రము. జీవించువా